కోటికి ఎన్ని సున్నాలుంటాయో తెలుసారా నీకు? కోటికి ఎన్ని సున్నాలుంటాయో అన్న విషయం పక్కన పెడితే లెక్కలేనన్ని కష్టాలు అనుభవించి జీవితంలో ఎన్నో లెక్కలు నేర్చుకున్న నాకు ఈ లెక్కలొక లెక్క కాదు. నువ్వు నాకు నీతులు నేర్పిస్తున్నావా? నువ్వు నాకొక లెక్క. లెక్కలేని మనుషులుంటారే, వాళ్లకి చెప్పు నీ తొక్కలో లెక్కలు. బుద్ధి లేని మనుషులకే చెప్తాం బుద్ధులు. బుద్ధి లేని మనుషులంటావా? హే, నేను మీరని చెప్పలేదు. గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకుంటున్నారెందుకు? ఎవరు చెప్పారో వాళ్ళకి చెప్తున్నాను. ఇదిగోండి 1,00,00,000 రూపాయలు. 1,00,00,000 రూపాయలు నేను పాడిన వేలం పాట, మిగిలిన 1,00,000 నాతో పోటీ పడిన వాడికి వేసిన ముష్టి. బావా, గొడవలొద్దు. పోటీ మనమే మొదలుపెట్టాం. ఓడిపోయినందుకు గొడవ పడుతున్నాం అనుకుంటారు. చూసేవాళ్లంతా మనల్ని తక్కువ చేసి చూడటం మొదలు పెడతారు. ఏంట్రా చూస్తున్నావు? పెద్ద గెలిచాననుకుంటున్నావు కదా? పంతానికి పోయి 1,00,00,000 రూపాయలు పోగొట్టుకున్నావు. ఇప్పుడు చెప్పు, నువ్వు గెలిచావా, నేను గెలిచా? మా అమ్మ మీదున్న ప్రేమ గెలిచింది. మా అమ్మ కోసం ఆ అమ్మవారికి ఆస్తి మొత్తం ఇచ్చేయడానికి నేను వెనకాడను మిస్టర్ శరత్ చంద్ర. అయినా నేను గెలవలేదు, మా అమ్మని గెలిపించాను. అయ్యో బావా, బావా 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 గొడవలు వద్దు. బావా 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 చెప్పేది విను బావా, గొడవలొద్దు బావా. నాన్న, వేలం పాట అయిపోయింది కదా. అమ్మవారి ముందు బావా 1,00,00,000 రూపాయలు పాట పాడాడు. వేలం పాట ప్రకారం బావే అమ్మవారికి వస్త్ర సమర్పణ చేయాలి. మా నాన్న మాటిస్తే తప్పరు. అలాంటిది ఇప్పుడు మాట తప్పడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నాన్న అనకో. నా కూతురు చచ్చి 20 రోజులైపోయింది. బావా, మనం గుళ్ళో ఉన్నాం, ప్రశాంతంగా అమ్మవారికి దండం పెట్టుకోకుండా ఇలాంటి వెధవలతో మనకెందుకు చెప్పు? రా బావా. అమ్మా, అమ్మా, ఏంటి మమ్మీ, ఏదైనా సందర్భం వచ్చి డాడీ రెచ్చిపోతే నువ్వు మరింత రెచ్చగొట్టేదానివి. ఈరోజు డాడీని ఆపుతున్నావు, ఏంటి సంగతి? ఏం లేదు బేబీ, గొడవ ముదిరితే భూమిని ఆ గగన్ గడు తీసుకెళ్ళిపోతాడేమోనని భయంగా ఉంది. అలా తీసుకెళ్ళిపోతే మన రావణాసురుడి ప్లాను వర్కౌట్ అవ్వదు కదా, అందుకని.
అత్తయ్య, నా మెడలో తాళి వేయడానికి మీ అబ్బాయిని ఎలా ఒప్పిస్తారు? నేను ఒప్పిస్తాను కదమ్మా, నీకెందుకో, నువ్వు చూస్తూ ఉంటావు. ఇదిగోండమ్మా, అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకొచ్చిన తాళిబొట్టు. అమ్మా, తాళి ఏంటి? ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు భూమి మెళ్ళో వేయటానికి, అమ్మా, అది భూమి మెడలో వేయడానికా? వేస్తానని ఎలా అనుకున్నావు? ఇదిగో, నేను తన మెడలో అసలు తాళే కట్టలేదు. మా పెళ్ళి అవలేదని చెప్తున్నాను కదా నీకు. అమ్మా, గగన్ గారు, ఇప్పుడు మీరు సతీ సమేతంగా జ్యోతిని వెలిగించండి. పంతులు గారు, నాకసలు పెళ్ళే కాలేదు. నేనొక్కడే ఆ జ్యోతిని వెలిగించకూడదా? గగన్, పంతులు గారు భార్య పక్కనే ఉండగా అలా ఒక్కడే జ్యోతి వెలిగించచ్చా? అమ్మా, అయ్యో, అపచారం అపచారం, అలా చేయకూడదమ్మా. అమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? అమ్మా, నేను భూమి మెడలో తాళి కట్టలేదమ్మా. కట్టలేదని నువ్వంటున్నావు, కట్టావు అని తనంటుంది. ఇదే మీ ఇద్దరి మధ్య దొర్లుతున్న అపార్థం. నేనైతే నువ్వు కట్టావనే నమ్ముతున్నాను. మీ అపార్థం తొలగిపోవడానికి ఈ తాళిబొట్టు భూమి మెడలో వేసి మీ ఇద్దరూ కలిసి జ్యోతి వెలిగించండి. ఏమంటారు పంతులు గారు? దివ్యంగా చెప్పారమ్మా. తాళిబొట్టు వేయడంతో అపార్థం తొలగిపోతుంది, జ్యోతి వెలిగించడంతో పూజ పూర్తవుతుంది. గగన్ గారు, మీరు కానివ్వండి. అమ్మా, అమ్మా, నువ్వు నన్ను అర్థం చేసుకోవా? ముందు నువ్వు కట్టరా. అమ్మా, నువ్వు 100 చెప్పు, ఏమైనా చేస్తాను. కానీ కట్టని తాళిని కట్టానని చెప్పనమ్మా. అరే, నేను కట్టలేదని నా మనస్సాక్షి చెప్తుందమ్మా. నా మనసులో లేని దాన్ని నేను ఎప్పటికీ చేయనని నీకు తెలుసు. అదే కదా నువ్వు నాకు నేర్పించింది. నువ్వన్నది కరెక్టేరా, నేనెప్పుడూ నేర్పలేదు. ఆడపిల్ల కట్టడు అని ముందుకొచ్చింది. ఒక ఆడపిల్ల జీవితంలో మంగళసూత్రం వేసుకునే పడే బాధ ఉంటుంది. అది నాకంటే ఎక్కువ ఎవరికీ తెలీదు.